शंकर भूतपते अशीपते वरनसीपते अशीपते वरनसीपते अशीपते वरनसीपते अशीपते वरनसीपते गंगा जटाजुत गौरीपते गंगा जटाजुत गौरीपते हर शंभो गिरिजा बंधो हर 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 हर शंभो गिरिजा बंधो शिव शिव शंकर भूतपते शिव शिव शंकर भूतपते शंकर भगवान की जय बोलो शंकर ఈ కేజీఆర్ కా ఉంటుంది అది అది అదే పింక్ కలర్ గణేశ శరణం గణేశ శరణం అని పాట ఉంటుంది శ్రీరామ్ గురుస్వామి గారికి గజానన స్వామి గజానన గజానన స్వామి గజానన లంబోదర హే గజానన గజానన స్వామి గజానన గజానన స్వామి గజానన లంబోదర హే గజానన గజానన స్వామి గజానన గజానన స్వామి గజానన లంబోదర హే గజానన
చిన్న పురాణం కథ చెప్తా. నాకు ఈ పాట వాడినప్పుడు గుర్తొచ్చినాడు. నాకు చెప్పండి దేవుడు అశోక్ మోయు కాకా ఎంకేటి ఆమె మైక్ లో చెప్పుడు అక్కడ కూడా వద్దు వీళ్ళు జరుగుతుంది. మైక్ లో చెప్తా అలా కూడా ఇస్తారు కొంతమంది. ద్వాపర యుగం ముగిసిపోతున్నది. ద్వాపర యుగం అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క యుగం. అది ఇంకొద్ది రోజుల్లో ఆ ద్వాపర యుగం అంతా కూడా కలిసిపోతుంది. ఇక్కడ సముద్రంలో కలిసిపోవాలి ఖచ్చితంగా. ఎందుకు కలిసిపోవాలి? అది సముద్రంలో కలవడానికి కారణం ఏంటి అని అంటే అది శాపం ఉంది. అప్పుడు ఉన్నదా? అక్కడ ఉంటే చూడు. ఆ శాపం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి పని వల్ల అది ద్వాపర యుగాన్ని ఖచ్చితంగా మనం సముద్రంలో కలపాల్సిన సమయం వచ్చేసింది. సమయం రాగానే శ్రీకృష్ణ పరమాత్ముడు తన రాజమందిరంలో కూర్చొని తన రాజ్యమంతా చూసుకుంటూ బాధపడుతున్నాడట. ఎందుకంటే ఎంత
ఇక్కడ నా ప్రజలకు అందరికీ కూడా, నా కాలంలో నా యుగంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎటువంటి కష్టం రాకుండా అందరిని నేను చల్లగా చూసుకున్నా. ఇంతమంది చూసుకున్నా నేను. మరి వీళ్ళందరూ కూడా నా యొక్క రాజ్యంలో వీళ్ళు హాయిగా ఉన్నారా లేదా, ఆనందంగా ఉన్నారా లేదా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇంతట్లో నా యుగం అయిపోతుంది, ఇప్పుడు కలియుగం ప్రారంభం అయిపోతుంది, నా జనాలు ఎలా ఉన్నారో చూద్దాం అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేసిండు అని అంటే ఆకాశంలో విహరిస్తున్నాడు, ఆకాశంలో తిరుగుతున్నాడు. ఆయన తన రాజ్యం అంతా చూసుకుంటాడు. ఆ రాజ్యం ఎక్కడైతే ఉందో ఆ రాజ్యం అంతా తిరుగుకుంటూ చూస్తున్నాడట. అంటే చూస్తుంటే ఈ సముద్రం ఒడ్డు మీద చిన్న చిన్న పిల్లలు ఇసుక తెడ్లు ఉంటాయి కదా, ఇసుక తెడ్లు, ఆ ఇసుక తెడ్లలో చిన్న గుడి కట్టుకున్నారట. ఆ గుడి చూడడానికి ఎట్లుంది అని అంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క రాజమందిరం ఎట్లయితే ఉంటుందో అంత అందంగా కట్టినట్ట. ఆ ఇసుక సముద్రం మీద ఉన్నటువంటి ఇసుకతోని ఈ చిన్న పిల్లలు కట్టినట్ట. ఆ గుడి శ్రీకృష్ణ పరమాత్ముని కళ్ళలో పడి వాళ్లకు కనబడకుండా శ్రీకృష్ణ పరమాత్ముడు అది ఏం చేస్తున్నాడో చూస్తున్నాడట. చూస్తూ ఒక గంట సమయం గడిచిపోయింది. ఆ గుడిని చాలా అందంగా నిర్మించిండట. చాలా అందం అంటే చాలా అందంగా నిర్మించాడట. సరే, ఇది చూడడానికి, బయట చూడడానికి ఎంత అందంగా ఉంది, లోపలికి పోతే ఇంకెంత అందంగా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇసుక రేణువు ఎత్తైతే చిన్నగా ఉంటుందో, ఇసుక రేణువు తెలిసే కదా చిన్నది, అట్లా మారి ఆ యొక్క దాంట్లో పోయిండట, ఆ రాజమందిరంలో పోయిండట. వెళ్ళి లోపల మొత్తం చూసి తిరిగి వచ్చి ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆనందపడుతున్నాడట. ఇంత చిన్న పిల్లలు ఎంత వీళ్ళ ఆలోచన, ఎంత భక్తి, ఎంత జ్ఞానము అని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళకు ఒక వరం ఇచ్చేసిండట. ఏంది వరము అంటే ఈ ఇసుక, ఈ రాజమందిరం కట్టడానికి ఎంతైతే ఇసుక రేణువులు అవసరం పడ్డాయో, అంటే గుడి కట్టడానికి రేణువులు కావాలి కదా, చిన్న చిన్నవన్నీ, అవి ఎన్నైతే ఇసుక రేణువులు కట్టడానికి వీళ్ళకు ఉపయోగపడ్డాయో ఆ రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని జన్మల్లో వీళ్ళు స్వర్గలోక ప్రాప్తి కావాలని వరం ఇచ్చేసినాడు. స్వర్గమే, ముక్తిలోకమే, మీరు ఎప్పుడు జ్ఞానంతో, ఎప్పుడు భగవంతుడి నామస్మరణతో, ఎప్పుడు కూడా నా స్మరణమే ఉండాలని వరం ఇచ్చేసినాడు వాళ్ళు భగవంతుడు. అట్లా ఈ కలియుగంలో కూడా ఆ పిల్లలు జ్ఞానం లేకుండా వాళ్ళు ఏదో ఆడుకుంటూ కట్టుకున్నటువంటి గుడికే భగవంతుడు అంత పెద్ద వరం ఇచ్చేసింది. మనం ఇంత పెద్ద సుందరమైనటువంటి కాశీ విశ్వేశ్వరుడు గడి కట్టుకున్నాం మనం, అవునా? ఎంత కట్టుకున్నాం? ఈ గుడి ప్రారంభం చేద్దామన్నప్పటి నుంచి గుడి అయిపోయిన వరకు మనకు కష్టాలు వచ్చినాయి. అందరము కళ్ళారా చూసిన కష్టాలే ఉన్నాయి. దీన్ని ఇంత మంచిగా అందంగా, ఇంత మంచిగా ఏర్పాటు చేసుకొని, ఇంత మంచిగా భక్తితోటి ఇంత ఉండి మనమందరము ఈ మాల వేసుకున్నప్పుడు తప్పుగా అనుకోవద్దు, నేను అందరికీ కలిపి చెప్తున్నా, మాల వేసినము అని అంటే మన శరీరంలో ఉన్నటువంటి అహంకారము, గర్వం వదిలిపెట్టే ఇడికి రావాలి. దీంట్లో వాళ్ళు వీళ్ళు అనే ఆలోచన ఉండదు. ఎందుకనంటే భగవంతుడు ఇప్పుడు పెద్ద పెద్ద సిటీలలో, పెద్ద పెద్ద ఊర్లలో ఎట్లుంటది అని అంటే పద్మశాలి గుడి కనబడ్డది అనుకోండి, పద్మశాలి గుడి ఉన్నది, కోమటలో గుడి కనబడితే కోమటలో గుడి అని అంటారు. కానీ ఇది పల్లెటూరు ఉంది. మనం మాల వేస్తామే మనం శరీరంలో ఉన్నటువంటి అహంకారం, గర్వం తీసేయడానికి ఏం కట్టుకుంటాం మనం వేసుకోవడానికి. మరి ఊర్లోకి వచ్చినాక మన దగ్గర ఇంత అందంగా ఇక్కడ నుంచో మంది వచ్చి ఇంత పెద్ద గుడిని చూసి ఆనందంతో కొడుతున్నారు. మన గుడిని చూసి మన ఊరిలో పుట్టి మనముండి ఇంత గుడి కావడానికి ఇంత కష్టపడి ఇంత చేసుకొని మనం ఎందుకు గర్వం, అహంకారంతో చూపించుకోవాలి? ఏదున్నా గుడి ఆవరణ బయటనే చూసుకోవాలి. గుడిలోకి వచ్చినమో అంటే అందరం హిందువులమే, అందరం భగవంతుని శిష్యులమే, అందరం భగవంతుని యొక్క ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోయేటోళ్ళం అంతే మనం. కాబట్టి ఏదన్నా ఉన్నా చూసుకున్నా గుడి ఆవరణ బయటనే చూసుకోండి. గుడి లోపల ఎటువంటివి కూడా తెచ్చుకోకండి. ఎందుకంటే నేను చాలా చోట్ల మా గురుపంతులు గారు ఎక్కడ చెప్పినా ఏం చెప్పినా ముందు పోతనపల్లి గురించే చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే గ్రామం అంతా తీసి కొడితే, అంటే మా అంచనా, మేము ఉన్న ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, మాకు తెలియదు, మాకు తీసి కొడితే ఒక 600 ఇండ్లు, 600-700 ఇండ్లు ఉండొచ్చు. కానీ ఊరు మొత్తం కూడా ఒకటై అంత పెద్ద గుడి కట్టుకున్నారు, అంత పెద్ద జాతర చేసుకున్నారు, అంత పెద్ద పూజలు చేసుకుంటున్నారు, అందరు కలిసి మంచి పై పూజలు చేసుకుంటారు, సోమవారం అభిషేకాలు చేసుకుంటూ అన్నదానం చేసుకుంటారు. వాళ్ళని చూసి నేర్చుకోవాలని మేము దేశం మొత్తం చెప్తున్నాం. ఆ పేరుని ఖరాబ్ చేసుకోవద్దు అనేది నా ఆలోచన. భగవంతుడు అంత చిన్నటువంటి ఇల్లు కడితేనే వాళ్ళకి అంత ముక్తిని ఇచ్చిండు. ఎంత కష్టపడి, ఎన్ని కష్టాలు పడ్డారు అని అంటే నాకు తెలిసి రాముడు ఎంత కష్టాలు పడ్డారు, అన్ని కష్టాలు పడ్డారు. ఇప్పుడు కట్టని తిట్లు తిన్నారు, దెబ్బలు తిన్నారు, మాటలు పెట్టారు, ఎన్నో
నాకు తెలిసిన కాడికి ఇంతే. ఇక తెలియకుండా ఎన్నో ఉండొచ్చు, ఎన్నో అన్ని అయినా నిలబడ్డరు, చేసిరు, ఈడికి తీసుకొని వచ్చి భగవంతుని ఎన్నో వస్తువులు తీసుకొచ్చి పెట్టేసారు. పెట్టినాక భగవంతుడికి అందరం కలిసే చేసుకోవాలనేది నా ఆశ, కోరిక. ఇక నుంచి అయినా దాని మనసులో ఏదైనా ఉంటే తీసేసి అందరూ కలిసిమెలిసి ఉండాలనేది నా యొక్క విన్నపం. అయినా